పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఆశావహుల నుంచి తీవ్ర పోటీ ఉంది. కనీసం 14 సీట్లు గెలవాలని టార్గెట్ పెట్టుకున్న కాంగ్రెస్ గెలుపు గుర్రాల వేటలో పడింది. అభ్యర్థుల ఎంపిక విషయంలో పూర్తి స్వేచ్ఛను సీఎం రేవంత్ కి అప్పజెప్తున్నట్లు కేసీ వేణుగోపాల్ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. దీంతో గెలిచే వారి లిస్ట్ రెడీ చేయాల్సిందిగా పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలుకు రేవంత్ రెడ్డి బాధ్యత అప్పజెప్పినట్లు సమాచారం. ఎంత కష్టమైన పనైనా తన స్ట్రాటజీతో సక్సెస్ చేయడంలో దిట్టైన రేవంత్ ఈ బాధ్యతను ఎలా డీల్ చేస్తారు అని కాంగ్రెస్ నేతలు చర్చిస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ బాధ్యత పూర్తిగా రేవంత్ పైనే ఉంది. ఖమ్మం లోక్సభ స్థానం నుంచి పోటీ చేయడానికి కాంగ్రెస్ టికెట్ కోసం ఆశావహుల మధ్య బిగ్ ఫైట్ నడుస్తోంది. ముగ్గురు మంత్రుల బంధుగణం రేసులో ఉండడంతో టికెట్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అధిష్టానం టికెట్ ఎవరికిస్తుంది అనే అంశం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రానికి గుమ్మంగా ఉన్న ఖమ్మం లోక్సభ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కంటే మెజారిటీ తెచ్చుకోవడమే పోటీ అన్నట్లుగా ఎవరికి వారు అంచనాలు వేసుకుంటున్నారు. కాంగ్రెస్ ఇప్పటికే 2 జాబితాలను ప్రకటించినా ఖమ్మం అభ్యర్థిని ఖరారు చేయలేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు తుమ్మల యుగంధర్, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని ఖమ్మం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారు. దీంతో ముగ్గురు అభ్యర్థులతో పాటు మంత్రులు కూడా తమకున్న లాబియింగ్, సామాజిక సమీకరణాలను ఉపయోగించి టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. మంత్రుల బంధుగణంతో పాటు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జట్టి కుసుమకుమార్, మాజీ ఎంపీ వి హనుమంతరావు, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, వ్యాపారవేత్త వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్ వంటి హేమాహేమీలు కూడా పార్టీ టికెట్ ఆశిస్తున్నారు. వీరే కాకుండా పలువురు బడా వ్యాపారవేత్తలు సైతం టికెట్ కోసం నేరుగా అధిష్టానం వద్ద ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం లోక్సభ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ సిపిఐ కూటమి విజయం సాధించింది. కొత్తగూడెంలో సిపిఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు గెలవగా మిగిలిన 6 సీట్లలో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇందులో మధిర నుంచి గెలిచిన భట్టి విక్రమార్క రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, ఖమ్మం నుంచి గెలిచిన తుమ్మల వ్యవసాయ శాఖ మంత్రిగా, పాలేరు నుంచి గెలిచిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీకి 7,33,293 ఓట్లు లభించగా బీఆర్ఎస్ అభ్యర్థులకు మాత్రం 4,67,631 ఓట్లు పోలయ్యాయి. దీంతో ఖమ్మం లోక్సభ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ కు 2,65,662 ఓట్ల ఆధిక్యత లభించింది. మొదటి నుంచి ఖమ్మం లోక్సభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగానే నిలిచింది. జలగం వెంగళరావు, పివి రంగయ్య నాయుడు, రేణుకా చౌదరి ఖమ్మం నుంచి గెలిచి కేంద్ర మంత్రులయ్యారు. ముఖ్యమంత్రులుగా పనిచేసిన జలగం వెంగళరావు, నాదెండ్ల భాస్కర్ రావు కూడా ఖమ్మం లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీ చేసి ఎంపీలుగా విజయం సాధించారు. కాంగ్రెస్ కు ఓటు బ్యాంక్ ఉన్న ఖమ్మం లోక్సభ నియోజకవర్గంలో ఈసారి కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు సులభమే అని పార్టీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఖమ్మం టికెట్ తెచ్చుకుంటే చాలు, విజయం తమదే అన్న ధీమా ఆ పార్టీ నేతల్లో ఉంది. దీంతో ఆశావహులు అధిష్టానం ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎంపీ నామా నాగేశ్వరరావు పేరును ఇప్పటికే కేసీఆర్ ప్రకటించారు. దీంతో అదే సామాజిక వర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. బీజేపీ కూడా మొదట్లో జలగం వెంకటరావు పేరును పరిశీలించింది. అయితే చివరి నిమిషంలో ఖమ్మం జిల్లాలో బలమైన సామాజిక వర్గంగా ఉన్న కమ్మ సామాజిక వర్గం నుంచి ఎవరైనా వస్తే టికెట్ ఇచ్చే ఆలోచనలో ఉంది. ఈ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ ఒక హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు. ఖమ్మం పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ తరపున ఎవరు పోటీ చేసినా సులభంగా గెలుపొందే ఛాన్స్ ఉంది. అందుకే ఖమ్మం నుండి పోటీ చేయడానికి చాలా మంది రెడీ అయ్యారు. ఇదే అంశం రాష్ట్ర నాయకత్వానికి తలనొప్పిగా మారింది.